మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. రాత్రి 9:58 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుమారు 3:28 పాటు ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028లో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం గ్రహణానికి ముందు 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం మంచిదని చెబుతున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం ఇది 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85% మంది ప్రజలు చూడొచ్చని, ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, ఆఫ్రికా, న్యూజిలాండ్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. ఆదివారం రాత్రి 9:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 చంద్రగ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ళకపోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళొద్దని చెబుతున్నారు. గ్రహణ సమయంలో చంద్రుడిని చూడటం వల్ల కడుపులోని బిడ్డకు హానికరమని నమ్ముతారు. గ్రహణం సమయంలో పూజలు చేయొద్దు, ఆర్థిక, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి అంటున్నారు. అదేవిధంగా గ్రహణం సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లోని అన్ని వస్తువులపై దుర్బలను లేదా తులసి దళాలను వేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణం నేపథ్యంలో సుమారు 12 గంటల పాటు భక్తులు దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం కూడా మూసేసి ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెల నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. తిరిగి స్వామివారి దర్శనం సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు. సోమవారం తెల్లవారుజామున 3:30 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తారు. స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించి సోమవారం ఉదయం 8:15 నుంచి దర్శనాలు ప్రారంభిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో తెలంగాణలోని యాదగిరిగుట్టతో పాటు భద్రాచలం, వేములవాడ, వరంగల్ భద్రకాళి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలు మూతపడనున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పర్ణశాల రామాలయం తలుపులను ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసేశారు. మళ్ళీ సోమవారం ఉదయం 7:30 దర్శనాలు ప్రారంభిస్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పెంబట్లలోని దుబ్బరాజేశ్వర స్వామి, బీర్పు లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మధ్యాహ్నం 1 గంటకు మూసేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాలను తెరిచి సంప్రోక్షణ, గ్రహణశాంతి హోమం, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం సోమవారం ఉదయం 9:30 నుంచి భక్తులకు దర్శనం అనుమతి కల్పిస్తారు. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసేశారు. సోమవారం ఉదయం 3:40 సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి ప్రాతకాల పూజ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ 7వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణం, పురుషత్పారాయణం, దివ్య సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేదపారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఇవాళ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి. 11 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 11 గంటలకి భక్తుల దర్శనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదన, మహానివేదన జరుగుతుంది.
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. రాత్రి 9:58 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుమారు 3:28 పాటు ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028లో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మంగళాశాస్త్రం పూర్తి చేసిన తర్వాత 6:30 గంటల నుంచి ఉదయం రాజభోగం కూడా అవుతుంది. ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. దీని నిడివి అంటే మొత్తం కాలం 3:36 ఉంటుంది కాబట్టి చాలా పెద్ద చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో ఈ 5-6 సంవత్సరాల్లో చాలా పెద్ద గ్రహణం చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది శతభిష నక్షత్రంలో పడింది. కుంభరాశి అట్లాగే మీనరాశి వీళ్ళందరికీ కూడా కొంచెం ఆ రాశి వారందరూ కూడా దాన ధర్మాలు చేసుకుంటే నివారణ జరుగుతుంది. అట్లాగే ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఈ దేవాలయం ఉదయం మహారాజభోగం కార్యక్రమం అంత అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి మళ్ళీ ఈ చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం, ఆలయ శుద్ధి అట్లాగే విగ్రహ శుద్ధి మొత్తం అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఇవాళ 7వ తారీఖు నాడు ఆదివారం, రేపు 8వ తారీఖు ఉదయం 7:30 గంటలకి సర్వదర్శనానికి అనుమతి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ప్రార్థన. స్వామివారి కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఉదయం రాజభోగం కూడా అవుతుంది. ఈరోజు రాహుగ్రస్త నిత్యవైభవదాత్రే చ శ్రీనృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని ఉదయం స్వామివారి యొక్క సన్నిధిలో సుదర్శన నరసింహ హవనము, కళ్యాణ మహోత్సవములు పూర్తి చేసుకొని మాధ్యాహ్నిక రాజభోగ ఆరగింపు నివేదన పూర్తి చేసుకొని తదుపరి ద్వారబంధనం చేయడం జరుగుతుంది. సాయంత్రం 9:56 ప్రారంభమై 1:36 పూర్తి అయ్యేటువంటి ఈ గ్రహణ సంబంధంగా తెల్లవారి 3:30 స్వామివారి సన్నిధిలో సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి చేసుకొని శుక్రవార సేవతో ప్రారంభించుకొని స్వామివారి యొక్క నిత్యవిధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయం పురస్కరించుకొని ద్వారబంధనం చేయడం జరుగుతుందని భక్తులకు తెలుపుకోవడం జరుగుతుంది. రేపు యథావిధిగా పూజా కార్యక్రమాలు, భక్తుల యొక్క సేవా కైంకర్యములు కూడా నిర్వహించడం జరుగుతుంది. గమనించమనవి. స్వస్తి. అధ్యాయ నిత్యవైభవశాలినే
తదుపరి ద్వారబంధనం చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. రాత్రి 9:50 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:20 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుమారు 3 గంటల నుంచి 20 నిమిషాల పాటు ఉంటుంది. 3 గంటల నుండి 20 నుంచి మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028లో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ఎస్ రహీం, ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి సమయంలో 9:58 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో గుంటకల్ నుంచి కసాపురం ఆంజనేయ స్వామి, అలాగే లేపాక్షిలో ఉన్న వీరభద్ర స్వామి, అలాగే హైమవతిలో ఉన్న శివాలయము, ఇలా ప్రధానంగా ఉన్న ఆలయాలన్నీ కూడా ఇప్పటికే 12:57 పూర్తిగా మూసుకొని ఉన్నాయి. ఏదైతే చంద్రగ్రహణం అర్ధరాత్రి సమయం రాత్రి 9:50 ప్రారంభమై 1:20 సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ చంద్రగ్రహణం ఈ సంవత్సరం ఇదే ఆఖరిది అవ్వడం విశేషం. అయితే మళ్ళీ ఆ చంద్రగ్రహణం వచ్చేసి 2022లో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఏదైతే చంద్రగ్రహణంకి కొంతమంది మాత్రమే ఆ చంద్రగ్రహణం చూడొచ్చు అని చెప్పేసి ఇప్పటికే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అయితే కొంతమంది అసలు ఆ చంద్రగ్రహాన్ని చూడకూడదని చెప్పేసి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకున్న ప్రధాన దేవాలయాల్లో ఆ నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవాలయం, కసాపురం ప్రధానమైంది. ఇప్పటికే దేవాలయం వ్యాప్తంగా కూడా అన్ని ద్వారాలు కూడా మూసేసి గ్రహణం పూర్తయిన తర్వాత దేవాలయాలన్నీ కూడా ఓపెన్ చేసి సంపూర్ణంగా సంప్రోక్షణ చేసిన తర్వాత దేవాలయాల్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రహీం, రవితేజ, అంటే ప్రధానంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి అంటే గర్భిణీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఇలా కొంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ సమయంలో బయటకు రావద్దంటూ కూడా ఇటు పక్క సంబంధించినటువంటి కొంతమంది పండితులు చెప్తున్న క్రమంలో అలాంటి హెచ్చరికలు ఏమన్నా సంబంధించినటువంటి తీసుకోవడానికి, హెచ్చరికలు జాగ్రత్తలు తీసుకోవడానికి అలాంటి ఏమన్నా చేస్తున్నారు అక్కడ? ఏదైతే చంద్రగ్రహణం సమయంలో ఇప్పటికే అంటే గ్రహణం ప్రారంభం రాత్రి 9:50 మొదలవుతుంది. అయినప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల లోపే అందరూ కూడా గర్భిణులు కావచ్చు, సామాన్యులు కూడా కావచ్చు, ఇప్పటికే ఆహారం కూడా తీసుకోకూడదని చెప్పేసి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం పలహారాలు, పాలు లాంటివి మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే పూర్తిగా ఇంటి లోపల ఉండి ద్వారాలు కూడా వేసుకోవాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమయాల్లో గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే పూజారులు హెచ్చరించిన నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సామాన్యులు కూడా ఏదైతే గ్రహణ సమయంలో ఎవరు కూడా భోజనం కూడా చేయకూడదు. అయితే గ్రహణం పట్టు విడుపు ముందుగా స్నానం చేయాలంటున్నారు. గ్రహణం అనంతరం కూడా స్నానం చేసిన తర్వాతే మనకు కార్యక్రమాలు చేయాలని, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా వంటలు కావచ్చు, ఇతరత్ర తిండి పదార్థాలు కూడా గ్రహణం ముందు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా గ్రహణం పూర్తయిన తర్వాత కూడా అన్ని కూడా బయట పారేసి ఫ్రెష్ గా చేసుకొని తినాలని చెప్పేసి కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారు. రహీం, థ్యాంక్ యూ రవి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పనుంది. ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. రాత్రి 9:58 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:20 వరకు కొనసాగుతుంది. దీని నుంచి మరింత సమాచారం తిరుపతి నుంచి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిలో ఈ చంద్రగ్రహణం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చంద్రగ్రహణం గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? అక్కడ ప్రధాన అప్డేట్ ఏంటి దీని గురించి? రైట్ రహీం, ఏదైతే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా ఈరోజు పలు ఆలయాలు అయితే మూతపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు ఉదయం 3 గంటలకు మహాసంప్రోక్షణ తరువాత ఈ ఆలయాల తలుపులు కూడా తెరుచుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నీ కూడా మూసివేసే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ ఆలయాలన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి. చంద్రగ్రహణం ముందు 6 గంటల ముందుగానే ఆలయాలు తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఈ ఆలయ తలుపులను అధికారులు మూసివేస్తూ పూర్తిగా 3:30 గంటలకు ఆలయ తలుపులను అయితే మూసివేశారు. రేపు ఉదయం తెల్లవారుజామున సుప్రభాతం ఇవన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించిన తర్వాత స్వామివారిని మరలా కూడా సంప్రోక్షణ కార్యక్రమం అంతా కూడా నిర్వహించిన తర్వాత భక్తులను అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఏదైతే గ్రహణం సందర్భంగా ఆలయం తెరిచి ఉంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అక్కడ స్వామి అమ్మవార్లకు కూడా ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తారని నేను కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వైష్ణవ ఆలయాలన్నీ కూడా దాదాపు రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అన్ని కూడా మూతపడిన పరిస్థితి. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, అలాగే రాములవారి ఆలయం, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఆలయాలను ఇప్పటికే టీటీడీ అధికారులు మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి 9:50 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ గ్రహణం కాలం కొనసాగుతుంది కాబట్టి ఆ సమయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి టీటీడీ అన్ని ప్రణాళికలను రూపొందించి ఈ విధంగా ఆలయ తలుపులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఈ గ్రహణం సందర్భంగా కొన్ని రాసుల వారు బయట తిరగకూడదు అని నన్ను కూడా చెప్పడం జరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ గ్రహణ కాలంలో బయట తిరగకుండా ఉండడమే మంచిదనే నేను కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రస్తుతం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా కొన్ని జాగ్రత్తలు ప్రజలైతే తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుందని నేను కూడా కొంతమంది అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయాలన్నిటి కూడా ఇప్పటికే మూత వేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు తెల్లవారుజామున ప్రత్యేక జలాలతో ఏదైతే శుద్ధి చేసిన అనంతరమే భక్తులను అనుమతించే విధంగా టీటీడీ అయితే చర్యలు అయితే చేపట్టిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ రమణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.